హాయ్ అందరికీ. ఈ వంకాయలు వచ్చేసి పచ్చ వంకాయలు, పొడి వంకాయలు. షుగర్కి బాగా పనిచేస్తుంది, మంచిది, హెల్త్కి మంచిది. ఈ కాయలు మేము చెట్టు వేసినాను, ఆ చెట్టుకి కాసినాయి. ఇవి నూనె వంకాయ కూర చేస్తాను. చూడండి ఎలా చేస్తానో. ఇట్లా నీళ్ళు బట్టి పెట్టుకొని కొద్దిసేపు నీళ్ళలో నానే కాయ. మంచి కాయలు ఇవి. వంకాయ అంటే భలే బాగుంటాయి టేస్ట్. దీంట్లోకి మసాలా ఏమేమంటే శనగగింజలు, తెల్లబాయి, ఉట్టి కొబ్బరి, టమాటా పండు ఒకటి, తర్వాత వచ్చి ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు, జీలకర్ర, మెంతు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అన్నీ మిక్సీలో వేసుకుంటున్నా. చూడండి, కూర మాత్రం భలే ఉంటుంది. కొబ్బరి వేసుకుంటున్నా, తెల్లబాయి వేస్తున్నా, ఒక గడ్డ తెల్లబాయి, ఒక టమాటా, మసాలా పొడులన్నీ వేసుకుంటున్నాను. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకుంటే, టమాటా పండు ఒకటి, చింతపండు నిమ్మకాయ సైజు అంతా, చిన్న నిమ్మకాయ సైజు. తర్వాత వచ్చేసి ఉప్పు వేసుకొని, కొత్తిమీర కొద్దిగా వేసుకోండి, మసాలా కొట్టేటప్పుడు బాగుంటుంది. 2 రెమ్మలు కొత్తిమీర, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టించుకున్నాం. ఇలా పేస్ట్ కొట్టి పెట్టుకోవాలా. పేస్ట్ కొట్టిన తర్వాత వంకాయ వచ్చేసి ఇట్లా పొడుగు వంకాయలు భలే ఉంటాయి. ఒకటే ఒక చెట్టు నాటిన, ఆ చెట్టుకి అయితే 2 కిలోల కాయలు కాసినాయి. ఇట్లా కోసుకొని పెట్టుకోవాలా. షుగర్కి మాత్రము చాలా మంచిది ఈ కాయలు. టేస్ట్ కూడా భలే బాగుంటుంది. ఇలా మనం మామూలు వంకాయలు కోసుకుంటే ఇలా కోసుకునేసేయాల. చెప్పినా కదా, డేక్షా పెట్టినాను. ఆయిల్ వేసుకుంటాను, ఒక 6 స్పూన్లు ఆయిల్. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నూనె వంకాయలు పొడుగ్గా ఉన్నాయి కదా, నూనెలో బాగా వేగాలి అవి. ఆయిల్ వేడెక్కింది. కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు. శనగపప్పు వేగినాయి. ఎర్రగడ్డ వేసుకుంటుందా, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీరకాయలు 2, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. ఇట్లా కోసి పెట్టుకున్నా కదా వంకాయ, ఈ మసాలా పేస్ట్ కొట్టినా కదా, ఇట్లా పెట్టుకునేసి పొడుగ్గా పెట్టేసి ఇట్లా వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. చేసుకొని ఒకసారి తిని చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్. ఇట్లా వంకాయలు పెట్టేసి అలా పెట్టేయాల. కానీ చిన్న వంకాయలు అక్కట్టు కాదు, ఇవి పెద్ద వంకాయలు కదా, కొంచెం సన్నగా పెట్టుకోవాలి పేస్టు. టమాటా ఒకటి కట్ చేసుకున్నా కదా, అది వేసుకున్నాం. ఉల్లిపాయ వేగిపోయింది, ఇది వేసుకున్నాం. ఇది కూడా బాగా వేయించుకోవాలి. టమాటా పచ్చికాయ కదా, బాగా వేయించితే పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇట్లా వేయించేసుకోవాలా. వేగింది టమాటా, కాయలు పెడతాండా. ఇట్లా పొడుగ్గాయలు కాబట్టి కొంచెం పెద్ద డేక్ష పెట్టుకోవాలా. భలే బాగుంటుంది. మీరు కూడా చేసి ట్రై చేయండి. మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మా ఛానల్ని బాగా ఆదరించండి. ఇలా పెట్టుకోవాలన్నీ. ఇట్లా కాయలు డేక్షాలు పెట్టాం కాబట్టి ఒక్కసారి ఇట్లా తిప్పుకొని వేస్తే నూనెలో కొంచెము గ్రేవ్ అవుతాయి. ఫ్రైకి కూడా బాగుంటుంది, తాలింపుకి కూడా ఈ వంకాయ టేస్ట్ బాగుంటుంది. మొన్న చేసినాను, భలే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వాటర్ వేసుకుంటా. వాటర్ వేసుకునేసి
కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కొంచెం ఇలా అనేస్తే మూత పెట్టేద్దాము, ఉడుకుతుంది. వంకాయ కూర రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసుకున్నాను. చాలా బాగుంది. టేస్ట్ మాత్రము భలేంది, గమగమగమాని ఉంది కూర. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వంకాయ కూడా మేము పండించినాము. ఇది నూనె వంకాయ వేసింటే నీ మటన్ కూర కాడికి అద్భుతంగా ఉంది. అసలు